వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తడమండలంలోని పులికాట్ సరస్సులో ఉన్నాము. అయితే ఈ పులికాట్ కాడి నుంచి ఇరకం దీవి సుమారు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ సముద్రంలోనే ఇరకం దీవి ఉంటుంది. అక్కడ సుమారు ఒక 500 గడపలు ఉంటారు. సుమారు ఒక 1500 మంది అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళంతా అక్కడ చిన్న చిన్న వ్యవసాయ చేసుకుంటూ అదేవిధంగా చేపల వేటకు వెళ్ళి ఈ విధంగా జీవనం సాగిస్తుంటారు. అయితే వాళ్ళ పిల్లలు స్కూళ్ళకు రావాలన్నా ఇక్కడి నుంచి ఏదైనా సరుకులు తీసుకుని వెళ్ళాలన్నా ఈ పడవల మీదే ఇలా ప్రయాణం అంతా ఉంటుంది. అయితే ఇరకం దీవికి కనీసము రోడ్డు మార్గం అనేది లేదు, జల మార్గమే. అయితే రోజుకి 2 సార్లు మాత్రమే పడవ వస్తుంది. అయితే ఇక్కడి నుంచి ఒక్కసారి ఉదయం పూట వెళ్తే మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఒక్కసారి అక్కడి నుంచి ఈ బోట్లు వస్తాయి. అయితే ఎమర్జెన్సీ సమయంలో మాత్రము రావాలంటే బోటుకి 2000, 1500 ఈ విధంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సముద్రంలో ఉన్న ఈ దీవిలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఉంది అనేది కూడా ఒకసారి మనం ఆ దీవికి వెళ్ళి చూద్దాం. పులికాట్ సరస్సులోంచి ప్రస్తుతం మనము ఇరకం దీవిలోకి వెళ్తున్నాము. అంటే ఈ పులికాట్ సరస్సు నుంచి సుమారు 8-9 కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఇది ఇరకం దీవి ఉంటుంది. ఆ దీవిలో సుమారు ఒక 500 గడపలు ఉంటాయి. సుమారు ఒక 1500 మంది ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇరకం దీవిలో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మేము సముద్రంలో సగ దూరంకి వచ్చాము. అయితే మాకు మాత్రం భయం వేస్తుంది. ఎందుకంటే ఈదురు గాలిలో వాటరు ఏ విధంగా ఉందో చూడండి. ఒక్కసారి వాటరు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. అయితే ఇరకం దీవికి వెళ్ళడానికి, అంటే పులికాట్ నుంచి ఇరకం దీవికి పోవడానికి సుమారు ఒక 40 నిమిషాలు పడుతుంది. ఇప్పటికి మేము 20 నిమిషాలు సముద్రంలో ప్రయాణం చేశాము. అయితే ఒక భయం వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే ఈ చిన్న పిల్లలు ఇక్కడ 40 నిమిషాల పాటు ఈ పడవ ప్రయాణము ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనం ప్రయాణం చేస్తుంటే మనకే భయం వేస్తూ ఉంది. ఇంకా ఆ చిన్నారుల పరిస్థితి అయితే అర్థం కాదు. అయితే వాళ్ళు చిన్నారు, అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా ఈ స్కూళ్ళకు ఈ పడవల్లో వెళ్తున్నారు. కనీసం వాళ్లకు సేఫ్టీ జాకెట్ కూడా లేదు. అదేవిధంగా ఇది ఒక బోట్లో సుమారు ఒక 100 మంది వరకు ఉంటారు. ఏమాత్రము చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇంకా ఒక 20 నిమిషాలు పడుతుంది మనము ఇరకం దీవికి చేరుకునేందుకు. పూర్తిగా దీవికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితులు చూద్దాం. ప్రతిరోజు ఇరకం దీవి నుంచి సుమారు ఒక 50-60 మంది పిల్లలు ఈ పడవ ప్రయాణము చేస్తారు. అయితే చూడండి, ఈ పిల్లలు కనీసము జాకెట్, అంటే ప్రూఫ్ జాకెట్ లేదని ప్రమాదం జరిగితే పెద్ద ఇది. ప్రభుత్వం కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. పాప ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? 7th. ప్రతిరోజు ఎట్లా వస్తారు మీరు? దీంట్లోనే వస్తారా? బోట్లోనే వస్తాం. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు? ఆడ నుంచి 7:30కి బోట్ స్టార్ట్ చేస్తారు. ఈడ వచ్చి 8:30కి వస్తాం. ఒక చిన్నంగా చూస్తున్నాం కదా, చిన్న పిల్లలు, ఎంత చిన్న పిల్లలు ఇళ్ళు ఈ బోట్లలోనే కిక్కిరిసినట్లు వస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం కనీసము ఈ పిల్లలకి సేఫ్టీ జాకెట్స్ కూడా ఇవ్వలేదు. వాటర్లు ఏమాత్రము వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే చాలా మంది పిల్లలు ఇబ్బంది అయ్యే పరిస్థితి. అయితే ఏం చదువుతున్నావు? 8th. ఎక్కడి నుంచి ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు?
వెళ్ళేది 5 గంటలకు వెళ్తాం, వచ్చేది 8 వస్తాం, 8:30కి. ఓకే, వర్షాకాలంలో వర్షాకాలంలో అంతే. అంతే. ఎక్కడి నుంచి వచ్చావు? ఇరుక్కం ఇరక్కం. ఏం చదువుతున్నావు? 8th 10th. అంటే డైలీ ఉదయం వస్తావా? ఉదయం వస్తాం. కొద్దిగా చెప్పప్పా. ఉదయము వస్తాము, సాయంత్రం వెళ్తాం. ఏదైనా గాలి వాన వచ్చినప్పుడు ఏంది పరిస్థితి? అట్టే కూర్చోవాలి, అందరూ ఏడుస్తారు, చిన్న చిన్న పిల్లలు అందరూ ఏడుస్తారు, మేము అందరూ అట్టే కూర్చోవాలి. మీకోసం అమ్మ నాన్న కూడా ఎదురు చూస్తా ఉంటారుగా? అవును, ఆ, ఆడ రేవు దగ్గర వచ్చి చూసుకుంటున్నారు. ఆ. అంటే ఇరకం దీవిలో ఈ స్కూల్ లేదా? ఆడ లేదు, స్కూల్ లేదు, మేము అందరూ ఈడే రావాలి. ఈడే రావాలి. ఒకే పడవ? సునాం కొల 3 పడవ ఉంది. 3 పడవ ఉంది. ఎంత టికెట్ అని తీసుకుంటారు? పెద్దవాళ్ళకి వెళ్ళేదానికి 20, వచ్చేదానికి 20. 20. ఓకే ఓకే. అంటే మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్తారు? సాయంత్రం 4:30కి వెళ్తాం. బోట్ స్టార్ట్ చేస్తారు, ఆడొచ్చి 5:30కి ఆడ వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఉదయం 8 గంటలకు ఇరకం దీవి నుంచి బయలుదేరుతారు. అయితే ఈ తడ దగ్గర స్కూల్లో చదువుకుంటారు. అయితే మళ్ళీ సాయంత్రము 5 గంటలకు ఇదే పడవలో మళ్ళీ తిరిగి వెళ్తారు. అయితే రోజుకి వీళ్ళకు 40 రూపాయలు ఖర్చు అవుతుంది. రావడానికి ఒక 20 రూపాయలు, పోవడానికి ఒక 20 రూపాయలు. అయితే గాలి వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు వర్షాలు, అదేవిధంగా భారీ గాలివాన వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ పిల్లల పరిస్థితి కూడా చాలా ఇది. అయితే ప్రధానంగా ప్రభుత్వాలు ఏదైనా ఇలాంటి పడవలు బోల్తా పడడం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారు తప్ప మిగిలిన సమయంలో కనీసము జాగ్రత్తలు అనేది తీసుకోరన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పడవలో సుమారు మనం చూసాము, ఒక 60-70 మంది పిల్లలు వచ్చారు. కనీసం వాళ్లకు వీళ్ళు సేఫ్టీ జాకెట్స్, అంటే ఏదైనా పడిపోయిన నీళ్లలో వాళ్ళు సేవ్ కావడం కోసము ఇలాంటి జాకెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇరకం దీవిలో ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంతానికి పెద్ద మనిషి అయిన రత్నం గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రత్నం గారు, చెప్పండి, అంటే ఇరకం దీవిలో మొత్తం ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఉండేది ఒక 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటారు సార్. ఇప్పుడు ఉండేది 1000 మంది ఉంటారు. అసలు ఫిషర్మెన్ వాళ్ళంతా ఇప్పుడు వచ్చి అక్కడ నుంచి పిల్లకాయలకి వసతి లేదు, చదివేదానికి పోయేదానికి హాస్పిటల్ అంతా వసతి లేదంటే ఇప్పుడు పూడిగుప్పను మనం ఆంధ్రావే తడా మండలం అక్కడ వచ్చి చేరిపోతారు సార్. కొంచెం మంది వచ్చి చేరిపోయినారు. ఇప్పుడు సగం మంది వచ్చేసినారు, కొంచెం మంది ఉండరు. వాళ్ళు వచ్చి చేరిపోతారు. ఇక్కడ వాళ్ళకి ఇంటి స్థలం అంతా ఇచ్చి ఉంటారు గవర్నమెంట్లో. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లు అంతా కడతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు సార్. అక్కడ అంటే వసతి లేదు వాళ్ళు, ఇక్కడ నుంచి పోయేదానికి వచ్చేదానికి అంతా లేదు. అక్కడ ఒక ఒళ్ళు బాగలేదంటే కూడా మనం బోట్లతో రావాలా, అంత కష్టం వాళ్ళకి. అందుకోసం పిల్లకాయలకు చదివేదానికి చాలా కష్టం. అందుకోసం జరిగి ఇక్కడ వచ్చేసారు. ఎస్సీ వాళ్ళు కూడా ల్యాండ్ చూస్తారు. ఆడ పూడి పక్కన ఇలా భీమలవారిపాలెం ఎక్కడో ఒక చోట్ల వాళ్ళకు ఇవ్వాలా, ఎస్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడి ఇక్కడ వచ్చి చేరాలని చెప్పి ఇది చేసి ఉండేది. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళు రోడ్లు ఇళ్ళంతా కూడా మేము జడ్పీ ఉంటాము సార్. జడ్పీ పనులు కూడా ఒక 30 లక్షలు పెట్టు అటని చెప్పి ఉంటారు. రోడ్లు వాళ్ళు ఒక 50 లక్షలు ఇస్తారు. రోడ్లు వస్తే ఎంత చేసేవాళ్ళని, అది అట్లా ఉండదు. ఇప్పుడు వచ్చి చేరిపోతారు సార్. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఏం చేస్తున్నారు? బోట్లే పోవాలా, బోట్లే రావాలి సార్. అక్కడ 5 వరకు ఉండదు. ఇక్కడ 5వ తరగతి వరకు ఉండదు. రావాలంటే తడా పోవాలా, ఆరంభాకం, సున్నమగుంట పోవాలా సార్. అక్కడ నుంచి అంటే తమిళ్ నేర్చుకోవాలంటే అటు పోవాలి, తెలుగు అంటే ఇటు వస్తారు. సగం మంది తమిళ పోతారు సార్, సున్నమగుంట పోతారు, ఆరంభాకం వస్తారు. సగం మంది తడా సూళ్ళూరుపేట అట్ట పోతారు సార్. మొత్తం మీద ఆ దీవి ప్రమాదకరమే, ఎప్పటికైనా ప్రమాదకరమే. అవును సార్. ఎప్పుడో నీళ్ళు గిల్లు వచ్చేది అదంతా లేదు. ఎప్పుడో అది వచ్చి ఒక తీవి ఉంటే అది దేవుడి భూమి. అది మనం కరోనా వచ్చేప్పుడు కూడా అక్కడ ఏం లేదే. చెన్నై వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళిపోతాము. కరోనా వచ్చేప్పుడు రాలేదంటే అక్కడ పోవాలని சொல்லிட்டு అంత ఇది చేసినారు.
అది ఆ తీవే ఒక మంచి ఇది సార్, దేవుడి తీవే అది. ఇదివరకు ఎవరికో అక్కడ వ్యవసాయం అవి చేస్తా ఉన్నారా? చాలా వ్యవసాయం దాని సార్ ఎక్కువ. ఓట్లు వేస్తారు వరి. 35 బస్తాలు 30 బస్తాలు ఒక ఏకర్కు వస్తుంది అక్కడ. శనికాయలు వేసారు అప్పుడు. ఇప్పుడు శనికాయలు అంతా వేయలేదు. అదే తాయింపు అని చెప్తారు. తాయింపు తెలుగు నచ్చడం మొగ్గల పువ్వా, మొగ్గల పువ్వు ఉంటుంది అక్కడ. అదే పేము అదంతా అక్కడ ఇది సార్. ఫేమస్ అంటే ఇదే. చేపలు పడతారు. ఇది 4 ఇది అక్కడ మంచి ఇది గుడి, మంచి గుడి అంతా ఉండదు. ఈశ్వర గుడి ఉండదు, పుణ్యమ్మ గుడి ఉండదు, మంచి పవర్ఫుల్ గుడి. నాగరాజు గారు చెప్పండి, అంటే మీరు ఇరకం దీవిలో ఉంటున్నారు కదా, అక్కడ ఎలా ఉంటారు? అంటే ఏమైనా అక్కడ పరిస్థితి? సంవత్సరం ఒకసారి సార్ మనం పండేది. మన దాన్ని పండించింది తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే ఒకేసారి మీది ఒక భాగమే. బతికేదానికి ఏ అవకాశం లేదు. బయట వచ్చే బతకల్లా. అక్కడ జనాలు ఇక్కడ వచ్చేదానికి అంటే రోడ్డు వసతి ఏం లేదని, ఇప్పుడు ఏది నీళ్లు పోయేదని వచ్చేదని అంటే కష్టం. అంటే ఇక్కడ బాడుగ ఎత్తుకొని అక్కడ ఉంటారు. ఇప్పుడు ఆడ బతకాలంటే ఏం పని లేదు కదా. అంటే అలవాటు పడిపోయి ఉన్నారు అక్కడ. అలవాటు పడిపోయి అంటే మనం బతకాలంటే ఈడ బయట రావాలా. ఏం వసతి అంటే ఇప్పుడు వాన కురిస్తే నీళ్ళు, సరువు నీళ్ళు. వాన కురుకుపోంటే నీళ్ళు లేదు. ఒకసారి మళ్ళీ పండాలంటే మనకు బోరు వసతి ఏం లేదు. మన పిల్లకాయలు చదివేదన్నగా 5వ తరగతి అంటే 5 వచ్చి బోటుకి 2 గంటలకు వచ్చేస్తారు. అక్కడ నిలబడేది లేదు. హాస్పిటల్ ఉంది అక్కడ. వాళ్ళకు ఏదైనా ఎక్కువ జరిగిందంటే అవకాశం ఏం లేదు. ఏదంటే ఊరికనే ఉంటాము. చిన్న పిల్లలు బోట్లో వస్తారు అంటే మళ్ళీ పిల్లలు మీ దగ్గరికి వచ్చినంత వరకు భయమే కదా? భయమే. గాలి తక్కువ ఉంటే భయం లేదు, ఎక్కువ ఉంటే వచ్చేవరకు భయం. భయపడిపోయి దాంట్లో ఉండేప్పుడు ఎట్ట బయట వచ్చేది బయట పోయేది చదివేదానికి. సగం మంది అట్ట తిరుగుతూ ఉంటారు. ఏంటంటే భయం. లోపల ఈడ వచ్చి అంత ఖర్చులు పట్టుకొని బాడుకొత్తుకొని ఉండేదానికి అవకాశం లేదు. ఆడే ఉండేయాలంటే మనం బోట్లు వచ్చేదానికి మనకు కష్టం. ఎమర్జెన్సీ అంటే రావాలంటే కష్టం. దాంట్లో మన కాలం పెద్దోళ్ళ కాలం నుంచి ఉంటామని అది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మాకు తెలియదు సార్, మా తాత వాళ్ళకి తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఉంటారని మనకే తెలియదు. ప్రధానంగా ప్రభుత్వం మీకు ఇక్కడ ఇళ్ళు ఇచ్చేసి ఏదైనా ఆర్థికంగా వ్యాపారం చేసుకునేందుకు సహాయం చేస్తే మాత్రం ఇక్కడ ఉంటారు. అవును సార్. ఇంకా ఏమో ఆడ వ్యాపారం చేసేది ఏం లేదు. ఊరికైనా తినకుండా పోతే ఆడనే ఉండాలా. ఏదైనా మనం రావాలా కష్టపడి అంటే ఆడ కుటుంబం ఆడ పెట్టేసి మళ్ళీ రావాలా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి చేసుకొని ఒక వారానికో అట్ట పోవాలా. ఏమైనా రోజు పోయేదానికి టైం కుదరదు. ఒకసారి అంటే మన పండేదానికంటే ఒక భాగమే కదా. మళ్ళీ నీళ్ళు బోర్లు గిర్లు వేసేదానికి ఏదైనా ఉంటే మనం పెట్టవచ్చు. ఇంకా ఏం లేదు. అది ఉండేది సంగతి ఆట. మీరు బయట వచ్చేది ఇదే కష్టం. అక్కడి నుంచి వీడికి రావాలంటే ఇదే కష్టం. మనం ఉండేదానికి అక్కడ బతికేదానికి ఏం లేదు కదా. ఇక్కడైనా కంపెనీ ఏదైనా ఉంది బయట, ఆడ ఏం లేదు కదా. ఇరకం దీవిలో ఉండే కొంతమంది మహిళలు ఉన్నారు. అయితే వీళ్ళంతా తమిళ్ ఎక్కువగా మాట్లాడతారు, తెలుగు రాదు. అయితే వీళ్ళ పిల్లల్ని కూడా తమిళ్ నేర్పించుకునేందుకు అంటే ఈ దీవి నుంచి సుమారు 7-8 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ తమిళ్ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే తెలుగు రాదు, తమిళ్లను మాట్లాడదాం. మీ పిల్లలు భయం ఎలా? பயம் ஸ்கூலுக்கு போக சொல்லி பசங்களுக்கு காற்று மழை அடிக்க சொல்லி ஒரே பயம். பசங்க வருதான்னு எதிர்பார்ப்போம். இங்கே 5வது வரைக்கும் ஸ்கூல் இருக்குது. 5வது வரைக்கும் ஸ்கூல் இருந்தாலும் வாத்தியார் சரியில்லை, ஆயாம்மா சரியில்லை. இருக்குது 2 பசங்க 3 பசங்க தான். அது ஆயாம்மா சரியில்லை. பசங்க வந்து போகிறதுக்கு வரத்துக்கு வசதி இல்லை. இப்போ எதனா ஒரு டெலிவரி என் பேர் 100 பேர் பசங்க போக வர வசதி இல்லை ஸ்கூலுக்கு போகிறதுக்கு. பசங்களுக்கு கொஞ்சம் தயவு பண்ணி பசங்களை எடுத்து போய் அண்ணாண்ட படிக்க வைக்கிற மாதிரியா பாருங்கள். எங்களுக்கு எதனா ஒரு சின்னதாக எங்கன்னா ஒரு வீடு கட்டி எங்களை வெளியே எடுத்து போய் சேர்த்துட்டிங்களேன்னா
எங்கள் பசங்க ஒழுங்காக படிப்பாங்க. படிக்கிறதுக்கு இது இல்லைங்க. வாத்தியாரும் சரியில்லை. நாங்கள் என்ன பண்ணுறது இந்த இடத்துல? எங்களுக்கு பாதி ஊருக்கு தண்ணி வருது, பாதி ஊருக்கு தண்ணி வரல, குழா தண்ணி. அதை கேட்டால் அந்த 3 வருஷமாக எங்களுக்கு தண்ணியே வராத. நாங்கள் வயசானவங்களெல்லாம் நாங்கள் போய் எங்கே தண்ணி எடுத்துன்னு வர்றது? எந்த ஆஃபீஸரும் கண்டுக்க மாட்டேன்றாங்க. இந்த ஊரில் வச்சுக்கிற தலைவரும் கண்டுக்க மாட்டேன்றாரு. நாங்கள் சொல்லி பார்த்தோம். என் வயசு 63 வயசு எனக்கு. என்னால் போய் தொலைவில் தண்ணி தூக்கின்னு வர முடியுமா? கொஞ்சம் யார் வந்தாலும் எங்களை, எந்த எம்எல்ஏ வந்தாலும் எந்த தலைவர் வந்தாலும் எங்களை பார்க்க மாட்டேன்றாங்க. எங்களுக்கு கொஞ்சம் தயவு பண்ணி కొంచెం எங்கள் தெருவுக்கு குழா தண்ணி போடுற மாதிரியே కొంచెం ఏర్పాటు பண்ணுங்க. బోట్లు పోయేదానికి వచ్చేదానికి భలే ఇదిగా ఉంటుంది సార్. వర్షం ఎక్కువ పడితే పిల్లకాయలు పోయేదానికి భలే బాధగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు బోటు నిలిపేస్తాము. ఆ వసతి లేకుండా మేము ఎంతో పిల్లకాయలు కుప్పంలో వచ్చి 100 మంది పిల్లకాయలు పోతుంటారు, సున్నంకొండ పోతుంటారు, ఆరంభంగా పోతుంటారు. మా ఎస్సీ పిల్లకాయలు ఎక్కువ తడ అక్కంపేట, సూలూరుపేట ఆ విశేషములు అందరూ జరిగి పోతుంటారు. పిల్లకాయలు పుల్లుగా పోతుంటారు పిల్లకాయలు. అదే మరిగా మా ఊరు గ్రామ పిల్లకాయలు అందరూ, మా పిల్లకాయలు కూడా కవరపేట, పొన్నేరి, సూలూరుపేట ఇక్కడక్కడ అందరూ చదువుతుంటారు సార్. అదే మరి సౌకర్యం లేకుండా ఈ బాధలో ఆ బడి టీచర్ కూడా 11:30కి వస్తాడు. 11:30కి వచ్చి నిన్న నరేసేది ఆపండి 11:30కి వచ్చి తిరిగి 2 గంటలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండడు వచ్చి. అందరూ ఉంటే 15 మంది పిల్లకాయలు బడిలు చదువుతూ ఉంటే 2 గంటల సేపు బడి చదవకుండా పోతే అది ఎట్లా సార్ పరిస్థితి? అదే కరెంటు వసతి కూడా లేదు సార్ సరిగా. కరెంట్ అంటే వాన 2 చినుకులు పడిందంటే కరెంటు కపాలు ఆఫ్ చేస్తాడు. దాంట్లో దోమలు ఎక్కువ, ఇక్కడ దోమలు ఎక్కువ. అది మీరు పరిస్థితుల్లో భలే బాధపడతాం. గవర్నమెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఈ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చి ఇక్కడ ఏమి ఉండదు. ఈ పరిస్థితి వస్తారు, 2 రోజులు ఉంటారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ గ్రామాన్ని ఏమని పట్టించుకోలేదు. దానివల్లే ఈ ఊరు వదిలి బయట వెళ్ళిపోతామా? ఈ ఊర్లో ఎందుకుంటాం మనము? ఎంతో ఆ కాలంలో పెద్దవాళ్ళు ఉన్నారు. మనమేమో ఈ ఊర్లో ఉండి ఇంకా ఏం చేసేది? మేము ఉండేదాకా ఈ ఊర్లో మా పిల్లకాయలు ఒక్కరు కూడా ఈ ఊర్లో ఉండరు. ఎందుకు ఈ ఊర్లో ఉండేది? కైలు కూడా అమ్మేసా బయట వచ్చేయండి. ఈ ఊర్లో ఎందుకు మనం ఉండాలా అని పిల్లకాయలు ఒకే బాధపడుతున్నారు. మనకు పిల్లకాయలు ఇచ్చేదని చేసేదని కూడా ఈ ఉప్పు నీళ్ళు కావతల పిల్లకాయలు ఇచ్చేది పిల్ల కూడా దొరకలే మాకు. అట్ట పరిస్థితుల్లో భలే బాధపడుతున్నాం సార్. మేము భలే బాధలో ఉన్నాము. ఏదో మీరు దయచేసి మాకు సహాయం చేస్తే మీరు బాగుంటుంది. ఏ రూలింగ్ వస్తే కాంగ్రెస్ రూలింగ్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఎంకేఎం ఉదుకు సుమదర్ గారు అని, ఎస్సీ ఎస్టీకి ఇల్లు కట్టించాడు, ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు. ఆ కరెంటు కూడా అప్పుడు వచ్చింది మాకు. ఇందిరమ్మ ఇల్లు ఎంకేఎం ఉండేటప్పుడు వేనాటి నుంచి కళ్యాణ ముద్ర గారు ఉన్నాడు. అప్పుడు పెన్సిల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ టీడీపీ వస్తే జరగల, వైసీపీ వస్తే జరగల. పని ఎమ్మెల్యే వస్తే ప్రసారథం ఉన్నాడు. దాని ముందు ఆ ప్రసారథం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక్క పని చేయాల. సంజయ్ ఉన్నాడు, సంజయ్ కూడా ఒక పని చేయాలి. ఎవరి పని చేయాల. ఇవి నెలవసరమని వచ్చాడు, నెలవసరమని ఒక పని చేయాల. ఏమి గ్రామం కూడా చూడాల. 2 సంవత్సరాలు అయిపోయింది ఎమ్మెల్యేగా వచ్చి. ఈ గ్రామం ఎట్లా ఉండదు? మంచిగా చెడ్డగా ఏమని చూడలేదు వీళ్ళు. ఇట్లా ఉంటే ఏం పరిస్థితి బాగలేదు సార్. మీరు దయచేసి ఈ గ్రామానికి రోడ్ వేస్తే బాగుంటుంది. లేకుంటే జనాలు అందరూ కుప్పం వాళ్ళు కూడా బయట వెళ్ళిపోతున్నారు. అందరూ వాళ్ళు వెళ్ళిపోతే మేము ఉండేదానికి ఇక్కడ బాధ ఇదిగా ఉండదు మాకు. ఈ బోట్లు పోవాలా, బోట్లు రావాలా. నాకు ఒళ్ళు రేపు పడిపోతే రామని పిలవాలా బోట్ ఆయన దాన్ని తీసుకుని అక్కడ వదలాలా. ఆయన తీసుకొని పోయి అక్కడ పోతే ఇక్కడ నుంచి పోయేది అక్కడ 1 అవర్ అవుతుంది. ఈ లోపల కూడా నేను చచ్చిపోతా. ఈ లోపల బోట్లు పోయే లోపల కూడా నా పరిస్థితి ఇదైపోతుంది. ఆ బోట్ అయినా దయచేసి ఆ దేవుడు గంగమ్మ గుడి మాకు బాగుండాలా చేసుకొని ఆ బోట్లు పోతాం. ఆ బోట్లు అక్కడ నుంచి ఆటోలు కార్లు పోతాం హాస్పిటల్కి. పాము గురితో కూడా అంటే పురుగు మందు తాగేస్తారు. ఎవరైనా గొడవ మీద పురుగు మందు తాగేస్తాడు ఎన్నో మంది చచ్చిపోయినారు. డెలివరీ అవుతాడు ఎన్నో మంది చచ్చిపోయినారు ఆడవాళ్ళు. ఎన్నో మంది ఆడవాళ్ళ పిల్లకాయలు బోట్ల నుంచి పోతే 1 అవర్ అయిపోతుంది. ఆ 1 అవర్లో డెలివరీ అయిపోతుంది. కలెక్టర్ గారు కూడా చెప్పినాం. ఎన్నో కలెక్టర్లు వచ్చారు, ఎన్నో కలెక్టర్ గారికి చెప్పినాము. కలెక్టర్ గారు వస్తారు, రాసుకుంటారు, పోతూ ఉంటారు, మేము చేస్తామంటారు. దాన్ని రాసి అక్కడ పెట్టేస్తారు ఫైలు, అంతే. ఈ గ్రామానికి చేసేవాళ్ళు ఎవరు లేదు సార్. మీరు టీవీ9 వాళ్ళు వచ్చారు, మాకు సహాయం చేస్తే మీ వల్ల మాకు
కొంచెం బాగుపడుతుందని సేవ చేసుకుంటాం. చిన్న పిల్లలు మేము స్కూళ్ళకు చదివించుకోవడం కోసం స్కూళ్ళకు పోతాం, ఉదయాన్నే వెళ్తారు. అయితే తిరిగి సాయంత్రం వాళ్ళు వచ్చినంత వరకు భయంతోనే మేము ఎదురు చూస్తుంటాము. అదేవిధంగా ఇక్కడ వసతులు ఏం లేవు, అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. మేము చాలా ఇబ్బందిగా జీవనం సాగిస్తున్నామంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇర్కం దీవిలో ఉన్నాము, ప్రస్తుతం చూస్తున్నాము. అంటే ఇక మొదియార్స్ ఉండే ప్రాంతము, ఒక 2-3 వీధులు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ టోటల్ మీద కలిసి ఒక 500 గడపలు ఉంటాయి. 500 గడపలు అంటే ఒక 1300-1400 మంది దాకా ఉంటారు. ప్రస్తుతము ఇక్కడ సమస్యలు ఏంటి, అసలు స్కూల్సు, అదేవిధంగా విద్యాపరంగా, అదేవిధంగా వైద్యపరంగా ఇలా ఏ విధంగా వాళ్ళ జీవన ఉపాధి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెదాయన, ఇక్కడ పరిస్థితి ఏంటి? అదే సార్, ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ లేదు మెయిన్. పోతే పిల్లగాలు చదివేదానికి, మిగతా హాస్పిటల్కి పోయేదానికి మాకు ఏ సౌకర్యం లేకుండా బాధపడుతూ ఉన్నాము. ఇప్పుడు ఇది దీవి మాదిరిగా ఉంది, పిల్లలు చదువుకోవడానికి రోజు 50 మంది వెళ్తున్నారు. 100 మంది పైన ఉన్నాం. 100 మంది పైన పిల్లగాలు పోతూ ఉంటారు చదివానికి. సున్నంగుళ, భీమారపాణి, ఆరంబాకం, ఇలాగ తడ ఇక్కడ ఉండదు. 5 తర్వాత ఉండింది, పిల్లకాయలు లేరు. ఇక్కడ టీచర్ సరిగా వచ్చేదిలే. వచ్చే టీచర్కి 2 పిల్లకాయలు వస్తే వాళ్ళు ఏం చేసేదండి? అందువల్ల వాళ్ళు సరిగా వచ్చేది కూడా లేదు. మెయిన్ మాకు ట్రాన్స్పోర్ట్ కనుక శ్రీరోడ్ సార్ వాళ్ళ దగ్గర వెళ్ళినారు, మీకు ఏ అబ్జెక్షన్ లేకపోతే మీరు వేసుకోండి అనేసి. వాళ్ళు దాని గురించి ఏం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు తడ నుంచి ఇక్కడికి ఈ బోట్ల ద్వారా ప్రయాణం చేయాలి, జలమార్గము. అంటే రోడ్డు వేయాలంటే ఎటువైపు నుంచి రోడ్డు వేయాలి? వేనాడు నుంచి ఓన్లీ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. అందులో బ్రిడ్జ్ చేయాలంటే ఓన్లీ 500-600 మీటర్స్ చేస్తే చాలు బ్రిడ్జి. రిమైనింగ్ అంతా వచ్చి ఆర్డినరీగా జేసీబీ వచ్చి హైట్ చేసి చేసుకోవచ్చు. అయితే వాళ్ళు బర్డ్స్ వాళ్ళు ఏమంటే మమ్మల్ని ఏం చేయకుండా అబ్జెక్ట్ చేస్తుంటారు ఆ ఫారెస్ట్ వాళ్ళు. అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇంతకు ముందు వాళ్ళని కానీ ఎవరిని అడగలేదా? అందరిని అడిగినాం, వచ్చేసినారు. హైదరాబాద్ నుంచి అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ప్రదేశం ఉండేటప్పుడు హైదరాబాద్ నుంచి 4 ఆడిట్లు వచ్చినారు. అక్కడ వేనాటిగా మేమందరం పోయినాము, వచ్చి ఎస్టిమేట్ కూడా వేసుకొని పోయినారు. అప్పుడు తెలంగాణ సపరేట్ లేదు. వచ్చే వాళ్ళంతా చెప్పినా ఖచ్చితంగా వేస్తామని చెప్పినారు. అంత లోపల వాళ్ళు ఎవరంటే బర్డ్స్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లల్ని మీరు ఒక 100 మంది దాకా పిల్లల్ని పడవ ఎక్కి బోట్ ఎక్కించి స్కూల్కి పంపిస్తున్నారు. కనీసం వాళ్లకు సేఫ్ జాకెట్ కూడా లేవు. ఏదైనా పడవ బోల్తా పడ్డాయి, ఏంటి పరిస్థితి? అంతే భయపడితే పంపిస్తూ ఉంటాము. ఏం చేసింది, పిల్లగా చదువుకోవాలా. ఇంకా చదువుకపోతే ఫిషరీస్ పాపం చాలామంది పిల్లగాని పంపిస్తాం, మా ఊళ్ళు చాలామంది పంపిస్తూ ఉంటాము. అందరూ బయట పోయి చదువుతూ ఉంటారు. వితౌట్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ వాట్ కెన్ వి డూ సార్? చెప్పండి. మేము ప్రభుత్వాన్ని ఎంతో దూరం చెప్పినాము. వాళ్ళు ఏ పార్టీ వచ్చినా కనుక్కోలే. నో బడీ నాట్ అని దాని నుంచి వాళ్ళు ఇస్రో వాళ్ళ దగ్గర వెళ్ళినారు. వాళ్ళని కూడా చేసేసి ఉండొచ్చు. అప్పుడు సింపులే, ఓన్లీ 600-700 మీటర్స్ బ్రిడ్జ్ చేసేసినారంటే ఆటోమేటిక్గా మాకు ఈజీ అయిపోతుంది. వేనాడు కుప్పం దాకా రోడ్ వస్తూ ఉండదు, బస్సు వస్తూ ఉండదు. మాకు మళ్ళీ ఏమి అంటూ ఉండరు. దీనికంతా కారణం ఈ ఫారెస్ట్ బర్డ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళేదా కారణం అన్నమాట. వాళ్ళు ఏదో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకుని అంటారు. వీళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఉండే ఎంపీలు కన్నా పోయినారు. ఎంపీలు పోయి కన్నా చెప్పినారంటే పార్లమెంట్లో అది ఏదైనా ఒకటి అయితే సరే. ఇక్కడ ఉండి ఎంపీలు అంటదా ఉండరు, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే బట్ ఆల్సో ఎంపీలు కూడా. ఈ విలేజ్ గురించి దే కుడ్ నాట్ ఎనీ సీరియస్ అబౌట్ దిస్ విలేజ్. అది పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో మగిన మాట్లాడితే వాళ్ళు సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొని రా అంటారు వాళ్ళు బర్డ్స్ వాళ్ళు. వీళ్ళు దానికి తగిన వాట్ ఈస్ ద కెపాసిటీ ఫర్ దిస్ విలేజ్ అని వాళ్ళు చేయాలి ఎంపీలు. వాళ్ళు కనుక్కుంటు పోయి చెప్పినాము. అంతం చాలా సంవత్సరాలు ఉన్నాడు, తడకు వచ్చినాడు, తిరుపతిలో పోయేటప్పుడు చెప్పినా మాట్లాడినాము. ఖచ్చితంగా చేస్తాం చెప్పినారు. కానీ మళ్ళీ 5,000 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి 5,000 కొంతమందికి రాలే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 2,000 కొంతమందికి రాలే. దాదాపు ఒక 25 మందికి 30 మంది సెంట్రల్ గవర్నమెంట్ రాలే, 15 మంది వరకు స్టేట్ గవర్నమెంట్ 5,000 రాలే. అగ్రికల్చర్ అడిగితే ఏం కనుక్కోవాలి, వచ్చేసి ఉండదు అంటారు కానీ మా అకౌంట్లో పడలేదు.
అంతే. ఈ ఆఫీసర్లు కూడా ఈ రైతు వ్యవసాయాలు అంతకుముందు ఉన్న ఏవోళ్ళు బాగా వచ్చి విలేజ్లోనే ఈకేవైసీ చేసుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు ఉండే రైతుల ఆఫీసర్లు ఒక్కరు కూడా దీనికి విలేజ్ వచ్చేది అసలు అసలు నేను 15 మంది ఎవరెవరికి రాలేదు 15 మందికి చేసి చెప్పి అప్పుడు కూడా నెగ్లెక్టెడ్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ చిన్న విలేజ్ సముద్రం ఒక దీవి ఇది. ఇక్కడ అమ్మాయిలు బయట ఇవ్వాలన్నా, ఇక్కడ అబ్బాయిల్ని వేరే వాళ్ళు చేసుకోవాలన్నా అసలు పెళ్ళిళ్ళు అవుతున్నాయా? అవును సార్. ఇప్పుడు ఏమంటే మా ఊర్లో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు బోట్లో వచ్చారు కదా, ఒక గంట చేప పట్టింది. ఈ ఒక గంట చేపలో మా ఊరు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఏమైనా మా పెళ్లి చేసుకుని ఇది గర్భంగా ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళ బోట్లు ఎక్కించుకొని పోతాం. డెలివరీ బోట్లో అయిపోయి ఉంటారు లేడీస్లో. అది ఆయన చెప్పలే సరిగా, డెలివరీ బోట్లో అయిపోయి ఉంటారు. బోట్లో అయిపోయి పాము కొరికితే, నంతకాయలు కొరికితే, కైల మీద పోతే బోట్లో పోయేదాం. ఎన్నో మంది చచ్చిపోయినాం. ఎన్నో మంది బోట్లో ఇక్కడ నుంచి మా పోతే 1 అవర్ అయిపోతుంది. ఆ 1 అవర్లో పోతే మేము పోయేవాళ్ళ పోయేది మసాలానికి పోయేది. అదే మీరుగా ఈ ఊర్లో ఎంతో బాధపడి ఉన్నాం మేము. ఎంతో బాధలు. ఏ పార్టీ వస్తే ఓట్లు తీసుకుంటారు, ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ వస్తే మమ్మల్ని ఏమార్చుకొని ఓట్లు తీసుకుంటారు. ఓట్లు తీసుకునే అవతల ఎవరు పట్టించుకునే మనిషి లేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఆ రోజే ఆ 10 రోజులు నీవా నేనని ఓట్లు తీసుకుంటారు. కానీ అవతల ఈ గ్రామం ఎట్టపోయింది, ఏం విషయాలు ఏమిని చేసేదే లేదు ఈ గ్రామానికి. పిల్లకాయలు బడికి పోయేదానికి వచ్చేదానికి కూడా భలే బాధగా ఉండదు. గాలివాన వస్తుంది జనవరిలో, గాలివాన కూడా పిల్లకాయలు పోయేదానికి భలే బాధలు. కుప్పం కానీ ఎస్సీ పిల్లకాయలు తడాలో, నాయుడుపేటలో, అక్కంపేటలో, కవరపేటలో ఎన్నో బడిలో మా చదివి పెడుతున్నాం పిల్లకాయలు. పిల్లలు ఇచ్చేదానికి చేసేదా ఆ ఇరకల్లమ్మ పెళ్ళి ఇచ్చేది, నీళ్ళు కవతల పోయి పెళ్ళిస్తామా మనము అని పిల్ల కూడా ఇచ్చేది లేదు ఇక్కడ. ఏమైనా బయట వెళ్ళిపోయి ఇల్లు కట్టుకోండి, బయట వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటే మీ కొడుకు పెళ్ళిస్తాము అని అట్ట పరిస్థితుల్లో ఎన్నో బాధల ఇబ్బంది పడి ఉన్నాం. ఏమీ ఇక్కడ జరగలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కరెంటు కానీ ఇదంతా ఇందులో మా ఇల్లు కానీ అప్పుడు ఎస్సీ ఎస్టీకి కరెంటు వచ్చింది. కానీ అవతల ఏమీ పని జరగలే. ఇక్కడ ఏమీ పని జరగలేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ చేసుకుంటారు, ఇట్లా మాట్లాడతారు ఎమ్మెల్యే కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. విషయమే ఎమ్మెల్యే చేసేది లేదు. అయ్యోళ్ళు కూడా సరిగా వచ్చేది లేదు. 11 గంటలకు బోటుకు వస్తాడు. పిల్లకాయలు చదివేదానికి 10 మంది పిల్లకాయలు ఉన్నారు ఇక్కడ, 20 మంది ఎస్సీ ఎస్టీ పిల్లకాయలు. 11 గంటలకు వచ్చి 2 గంటలకు వెళ్ళిపోతా. ఆ 2 గంటలు చెప్పి 5వ తరగతి వరకేనా ఇక్కడ? దాని ముందు సరే ఇప్పుడు 2వ తరగతి వరకే. ఇప్పుడు ఏమంటే 11 గంటలకు వస్తారు, 11:30 అయిపోతే బోటు వచ్చేదానికి. అవతల 2 గంటలు చెప్పేసి 2 గంటల బోట్లకు వెళ్ళిపోతారు. అవతల బడి ఏం చెప్పేది అక్కడ, అది కూడా చెప్పేది లేదు. అది మరి పరిస్థితి అంతా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాము. మీరు దయచేసి ఆ వేనాడు రోడ్డు చేస్తే, ఇప్పుడు మా పట్టపొళ్ళలో కృష్ణమైన వాళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతుంటారంట. ఇక్కడ పూంటికుప్పంలో తల చేసి మేము రాసి ఇచ్చున్నాం. మాకు కూడా ఇల్లు కావాలా, మా ఈ ఊర్లో ఉండి మేము కూడా ఏం చెబుతాం. వాళ్ళు వెళ్ళిపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళని వెళ్ళిపోతే మేము కూడా ఈ ఊర్లో ఉండి మేమేం చేయబోతాము. మాకు అయ్యే కాలంలోనే మేము ఉన్నాం. మేము కూడా మాకు కూడా పిల్లకాయలు అంతా బయట వెళ్ళిపోయినారు. మేము ఉండేదాకా ఇక్కడ ఉండే ఈ పెద్దవాళ్ళు మేము ఉండేదాకా ఈ ఊర్లో ఉంటాం. మా కొడుకులంతా ఈ ఊరు రారు, ఇక్కడ అడిగే పెట్టరు. అది మెరుగు పరిస్థితి ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఏదైనా మాకు సహాయం చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా గ్రామానికి సహాయం చేస్తే, మీరు వచ్చిన తర్వాత మీరు అందరూ వచ్చి TV9 వాళ్ళు మీకు మీకు ధన్యాలు చెప్పి దండ చేసుకుంటున్నాను. మీరు చెప్పి పై ఆఫీసర్కి చెప్పి మా ఊరికి రోడ్డు వస్తే బాగుంటుంది. పెద్ద డాక్టర్లు, చిన్న డాక్టర్ ఉండదు ఇక్కడ, పెద్ద డాక్టర్లు వేయాలా మాకు. పెద్ద డాక్టర్ అంటే ఇక్కడ పోతే ఇంజక్షన్ వేస్తుంది, సూది వేస్తుంది, ఇంకేం చేస్తుందా. పెద్ద డాక్టర్ ఉంటే ఒక డెలివరీ అవుతుంది. ఆమె ఉంటే బాగా ఇక్కడ చేసేదాన్ని చేసేదానికి బాగుంటాయి సార్. ఆ సౌకర్యాలు అంతా లేకుండా భలే బాధలు 100 రోజులు పని పోతాం. ఆ 100 రోజులు పని లేకుండా పోతే అది కూడా లేదు ఇక్కడ. 6 నెలల పంట లేదు, ఒకే కారు పంట. ఆ ఒక్క పంట చేసుకొని మేమంతా ఏం చేసేదా, ఏం చేయలేము. 6 నెలల పంట ఏమి లేదు. అది ఉప్పు నీళ్ళు వచ్చేస్తుంది. ఉప్పు నీళ్ళు వచ్చేస్తే కూడా మంచి ఏమి లేదు. ఈ గవర్నమెంట్ కూడా 10 రూపాయలు ఇరు వెళ్ళాలి పోతుంది, రాసి పంపిస్తాము. అప్పుడే పేపర్ వాళ్ళు వస్తారు, నీవు చల్లు ఆ పేపర్ వస్తారు, స్టేట్మెంట్ తీసుకుపోతారు. స్టేట్మెంట్ తీసుకుని పోయిన తర్వాత ఏమీ రాదు. మేమేమో వచ్చేస్తుంది, ఎకరాకు 5,000 ఇచ్చేస్తారో 10,000 ఇచ్చేస్తారో మేము నమ్ముకొని ఉంటాం. 10 పైసలు రాదు. ఈ గవర్నమెంట్ వస్తుంది అంతే.
మీరు చెప్పండి. ఇట్రండి ఇట్రండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతున్నాయా? పెళ్ళిళ్ళు అవేదే కష్టం, పిల్లలు ఇచ్చేదానికే కష్టపడుతుంటారు ఈ ఊర్లో. ఏడు నుంచి తిరిగిపోయి ఆడ చదివి బంధువుల ఇల్లు చదువుతారు, ఆడ నుంచి పనికి పోతారు. అప్పుడు కూడా ఈ రకం కదా వాడు పోవాలా, ఈడ ఏముంది వాడికి పని చేస్తే కూడా బాడిగ ఇల్లు కదా ఉండాలని వచ్చేదానికి కొంచెం కష్టపడుతుంటారు. ఎంతమంది ఉంటారు పెళ్లి కాని వాళ్ళు? పెళ్ళి కాని వాళ్ళు ఎటైనా మగవాళ్ళు పిల్లకాయలు ఒక 10 మందికి ఉంటారు. ఉండారు. అది మరి ఉంది మా పరిస్థితి. రోడ్డు కానీ ఉండి ఈడ ఇల్లు వాగిలి బాగా ఉంటే ఇస్తారు, రోడ్డు ఉంటే ఎటైనా తిరుక్కొని వస్తారు. రోడ్డు లైన్ కాబట్టి భయపడుతుంటారు, బంధువులు అమ్మాయిలు ఇచ్చేదానికి భయపడుతుంటారు. అట్లా ఉంది మా పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు పోయిన పీరియడ్లో ఈ ఊరికి లాస్ట్లో రోడ్డు వేస్తామన్నాడు. వేనాడు నుంచి మా అన్న అల్లుడు ఉన్నాడు లాయర్, ఆయన చెప్పి ఖర్చు చేసి వచ్చి కొలత అంతా వేశారు. ఆయన సూళ్ళూరుపేట మీటింగ్ వచ్చినప్పుడు నా ఇరగం రోడ్డు శాంక్షన్ చేశాను అన్నాడు. అవతల వైసీపీ వచ్చింది, అది ఆగింది. ఇప్పుడు వచ్చినాక చంద్రబాబు నాయుడు వచ్చినాక చేస్తాడు అనుకున్నాము, ఆయన కూడా ఏమి కనుక్కోవట్లేదు. అటు ఉంది. ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా దేని మీద, అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు, లేదంటే చేపలు వేట? చేపలు వాళ్ళుదా పిసరబెండ్లో. వీళ్ళు ఎస్సీ ఎస్టీ అన్నీ మేము వ్యవసాయమే. ఆ ఒక కారు చేసుకొని వాళ్ళైనా గొడ్లు గిడ్లు మేపుకొని బతుకుతుండారు. మేము ఆ ఒక పైరు చేస్తే అది కూడా ఉప్పు నీళ్ళు వచ్చినా పోయింది. ఆ అప్పులు తీర్చేదానికే మాకు సరిపోతుంది. ఎదగడం పెరగడంలే. ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఈడే, అది మాత్రం మంచినీళ్ళు, బోర్ నీళ్ళు రోజు వస్తాయి, అది మంచినీళ్ళే. అది కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ లేదు, ఆ సెక్రటరీ వాడికి శంబళం ఇలా నీళ్ళు వదిలేవాడికి ఏం చేసేది. వాడు ఊర్లో వచ్చి మీరైనా మా ఇల్లుకి 50 రూపాయలు మేము ఇచ్చి నీళ్ళు తాగేట్టుగా ఉంది. గవర్నమెంట్ ఏమి కనుక్కోవడమే లే. ఒక ఆయనకి పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడలా. ఫోన్ చేసి వాడికి ఏదైనా జీతం ఇయ్యా, ఎవరు అధికారులు కూడా ఇట్లా కన్నెత్తి చూడ అంతగా వస్తారు. కానీ ఒక రోజు బోటుకు 10 గంటల బోటుకి ఏదో ఒక ఇది గబాని వస్తారు, ఆ 2 గంటల బోటుకు వెళ్తారు. మేము చెప్పింది ఆడ నడిచిందిలే. మేము కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మా కోరిక చెప్తున్నాము, వాళ్ళు చేసిన పనులు. మీరు చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి? మాకు రోడ్డు వసతి ఉంటే బాగుంటాయి సార్. 300 మీటరు రోడ్ వేసేస్తే కింద బోట్లు పోవాలా, పైన బస్సు గీసి అది ఇది పోయేదానికి 300 మీటర్ కట్టేస్తే మిగితే మామూలు రోడ్డు వచ్చేస్తాయి. 1 కిలోమీటర్ వచ్చి ఒక 2 అడుగులు నీళ్ళు ఉంటుంది, మామూలు మట్టి రోడ్డు వేయచ్చు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ మా ఊరికి రోడ్డు వచ్చేస్తుంది. దానివల్ల ఆ రోడ్డు 30-40 సంవత్సరాలుగా అడుగుతున్నారు. ఇంతవరకు రోడ్డు గురించి ఆ పార్టీ వస్తే మాకు ఓటేస్తే సూళ్ళూరుపేట నుంచి నేరుగా వచ్చేసారి మనమే గెలవాలంటారు. ఈ పార్టీ వస్తే అదే 2 పార్టీ చెప్పి ఇంతవరకు ఆ రోడ్ అనేది మాట ఆ ఎలక్షన్ రోజు వచ్చి మాట చెప్తారే కానీ అవతల ఏమి 5 సంవత్సరాలకి పట్టించుకోరు. దానివల్ల ఏదైనా ఇంకెమిటైనా వాళ్ళు ఈ ఊరు గురించి బాగా పట్టించుకొని ఆ రోడ్డు గడ్డి వేస్తే మాకు పాంబు కొరికినా, డెలివరీ అయినా, ఏదైనా హాస్పిటల్ పోవాలంటే కొంచెం బాగుంటుంది. ఏ టైం అయినా వెళ్ళిపోతాం. నైట్లో బోట్లో పోవాలంటే గాలి వానాలు మళ్ళీ ఏమైనా జరిగితే అక్కడే కూడా ఆగిపోతుంది, వాళ్ళలో చిక్కుకొని కూడా ఆగిపోతాయి. మా కొడుకు కూడా బోట్లో పుట్టాడు, నైట్లో వాళ్ళలో చిక్కుకొని ఆఫ్ అయిపోయి మళ్ళీ పొద్దున పోయి చేరినాం. అట్ట పరిస్థితి ఉంటే 20-30 సంవత్సరాలుగా అన్ని టీవీ వాళ్ళకి చెప్తానే ఉంటాం, కానీ గవర్నమెంట్ ఇంతవరకు పట్టించుకోలేదు. దాని గురించి చేయాలని మీ పిల్లలు ఉదయాన్నే పోయారు, మళ్ళీ సాయంత్రం వచ్చినంత వరకు మీరు భయంతోనే ఎదురు చూడాల్సింది. భయం, ఏ గాలి కొడుతుందో ఎట్టా అవుతుందో, బోట్ ఇంజిన్ ఆఫ్ అయిపోయినా కూడా ఆడే ఉండిపోవాల్సిందే. మళ్ళీ వేరే బోటు పోయి తీసుకొని రావాలా. మళ్ళీ లైఫ్ జాకెట్ కూడా రోజు వేయాలి, అది కూడా వేసేది. ఎప్పుడు ఏ గాలి కొడుతుంది అని తెలియదు, టక్కున వస్తుంది గాలి,
భయంకరంగా కొడుతుంది. లైఫ్ జాకెట్ ఎందువల్ల వేయడం లే పిల్లలు? అది వచ్చి రోజు వానాకాలం అయితే ఆ టైంలుగా మాత్రం యూజ్ చేస్తారు, మళ్ళీ ఎండాకాలాన్ని అట్టే వదిలేస్తారు. బోటు వాళ్ళైనా అది చేయాలా, మళ్ళీ గవర్నమెంట్ అయినా వచ్చి అక్కడ వచ్చి బోటు కాడ కంపల్సరీ రోజు లైఫ్ జాకెట్ వేయాలని చెప్పాలా. ఎవరు పట్టించుకోలేకపోతే జనాలు అంత మాత్రం తెలివి లేదు ఇక్కడ. దానివల్ల అప్పుడప్పుడు వచ్చి హెచ్చరిక చేసేసి పోతే గవర్నమెంట్ వచ్చి ఇది కంపల్సరీ ఉండాలా, మీకు సేఫ్టీ, ఎప్పుడు గాలి కొడుతుంది ఎప్పుడు ఏమవుతుందని తెలియదని వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు కూడా మొన్న కూడా స్విట్జర్లాండ్లో 30 మంది చనిపోయినారు. అట్లా ఉండేటప్పుడు అన్నీ చూస్తున్నారు, అట్లా ఆఫీసులు వచ్చి అప్పుడప్పుడు కొంచెం హెచ్చరిక చేసేసి కొంచెం ఇదిగండి చేస్తే కృషి చేస్తే అందరూ దాని గురించి ఐడియా తెలిసి రోజు వేసుకొని పోతారు. ఇది ఒక సేఫ్టీ అని నమ్ముకుంటారు. అసలు సేఫ్ జాకెట్స్ ఉన్నాయా? లైఫ్ జాకెట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడ ఇక్కడే ఉన్నాయి సార్, బోటు కాడే ఉన్నాయి సార్. అది అది మాత్రం ఇచ్చారు ఆఫీసులో. మళ్ళీ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు కొంచెం ఇది కంటే కృషి చేసి కంపల్సరీ ఉండాలప్పా. బోటుకు వచ్చి దిగేటప్పుడు బోట్లు పెట్టాలా, ఎక్కేటప్పుడు బోట్ నుంచి వేసుకొని మన జాగ్రత్తగా పోవాలని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒకసారి అట్లా హెచ్చరిస్తే అప్పుడప్పుడు చూస్తూ పోతే అది కంటిన్యూ అయిపోతుంది. అది వాళ్ళు చూడలేదు కాబట్టి వీళ్ళు దాని గురించి తెలియకుండా వదిలేస్తున్నారు. ఓకే, ఇది పరిస్థితి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలిచ్చినా కన్నీళ్ళే కనిపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారు ఒక 500 గడపలు ఉన్నప్పటికీ కనీసము అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక్కడ కనీసం వైద్యం కానీ ఆరోగ్య విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా కనీసము అంతా నత్తనడకన నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులైతే చెప్తున్నారు, ఎందుకంటే రోడ్డు వేస్తాము, బ్రిడ్జి వేస్తామని. 300 మీటర్లు ఒక బ్రిడ్జి వేసి మామూలు మెటల్ రోడ్డు వేసినా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఉంటుంది, ఈ గ్రామం అభివృద్ధి చెందుద్ది. కనీసం పిల్లలు ఉదయం స్కూళ్ళకు ఆ బోట్లలో పోతే మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు తాము ఎదురు చూస్తుంటాము, ఆ పిల్లలు వస్తారో లేదో అన్నట్టు కూడా ఇది చేస్తాము. ప్రతిదీ అసలు కరెంటు పోయినా మనకు దిక్కు ఉండదు, వాటరు ఒకవేళ కరెంటు పోతే వాటర్ ఉండదు, వాటర్ ఉంటే కరెంటు ఉండదు. ఆ విధంగా మనం జీవనం సాగిస్తున్నాము. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి తీయటి మాటలు చెప్పి వెళ్తున్నారే తప్ప మా బతుకులు గురించి ఎవరు ఆలోచించడం లేదంటూ కూడా ఇరకందీవి ప్రజలైతే ఆవేదన వ్యక్తం. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV ఇరకందీవిని.